విమర్శన చేసుకుంటూ ఈ బడ్జెట్ సరిగా లేదు, ఈ బడ్జెట్ను సరిగా రూపొందించలేదు, ఈ బడ్జెట్లో ఏమీ లేదు అని చెప్పి ఒక దళితుడు కాబట్టి భట్టి విక్రమార్క గారిని అవమానపరుచుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో? అంటే ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి ఉండకూడదా? ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆ బడ్జెట్ను రూపకల్పన చేశాడు, రూపొందించాడు, ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. అటువంటిది వాళ్ళు తట్టుకోలేక హరీష్ రావు అనేటోడు విషాన్ని కక్కిండు, తట్టుకోలేక. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పి దాని మీద విషగక్కిండు. అట్లా ఒక ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చూడకుండా దళితుడు కాబట్టే విషంగక్కి అవమానపరిచిండు ఈ మూర్ఖుడు హరీష్ రావు అనేటోడు. అంటే ఏంది? నీకు దళితులంటే చిన్న చూపు, దళితులను అవమానపరుస్తారు అంటే మీ దురహంకారం ఇంకా పోలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు దురహంకారం పోలే. అది గోటి నుండి కాలి గోటి నుంచి కొడితే తల ఎంటికలకు విషం ఉన్నది వాళ్ళకు. ఈ తెలంగాణలో దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద, అణగారిన కులాల మీద విషగెక్కుతున్నారు వాళ్ళు. ఒక డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, ఈయన మా కాంగ్రెస్ పార్టీ, మా హైకమాండ్ అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పదవులు ఇచ్చింది. ఇలా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చేసింది, ఆర్థిక శాఖ మంత్రిని చేసింది. కానీ గతంలో ఎవడో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మీరే కదా 0.5 కూడా లేరు. మీరు రాష్ట్రాన్ని మీరు పరిపాలించారే. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు కాబట్టి మీకు అసలు మింగుడు పడతలేదు. మీరు విషగెక్కుతున్నారు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో నువ్వు టీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నావు. మీ కుటుంబం కోసం, ఈ దొర రాజ్యం రావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక మాఫియాను ఇక్కడ తయారు చేశాడు. ఎవరి రూపంలో? కౌశిక్ రెడ్డి గారి రూపంలో గుండాలను, మాఫియాను తయారు చేసి అసెంబ్లీలో కూడా మా కడియం శ్రీహరి లాంటి వాళ్ళను, మా భట్టి విక్రమార్క లాంటి వాళ్ళను అవమానపరుస్తున్నారు, వేధిస్తున్నారు, చంపుతానని బెదిరిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నా. కేటీఆర్, హరీష్ రావు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో దళితులు 60 నుంచి 70 లక్షల మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. బీసీలు ఈ రాష్ట్రంలో 60% బీసీలు ఉంటారు. ఆదివాసులు, గిరిజనులు కలిపి 180% ఉన్నాము. పండబెట్టి తొక్కుతారు మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని లేకుండా చేస్తాం, జాగ్రత్త అని చెప్తున్నా. నేను తమాషాలు చేస్తున్నారా ఏమి? మీకు చట్టాలంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు మీరు. ఏం ఒక దళితుడని మీరు అవమానపరుస్తారా? ఆర్థిక శాఖ మంత్రిని కూడా మీరు గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తారు. ఒక స్పీకర్ దళితుడని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇలా కడియం శ్రీహరి గారిని కౌశిక్ రెడ్డి అంటాడు ఒక గుండా, ఒక రౌడీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంపుతాడంటాడు. చంపుతావా? చూద్దామా? చూద్దామంటే రెడీ. అరే కౌశిక్ రెడ్డి, మేము తలుచుకుంటే 24 గంటల్లో నీ కార్యక్రమం ముగిస్తుంది అంటున్నా. గుర్తు పెట్టుకో. తమాషా చేస్తున్నావా? దళితులు గాజులు పెట్టుకొని ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక దళితుడు నిండు అసెంబ్లీలో చంపుతానంటావా? చంపుతావా? చూద్దామా?
హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో దళితులను మాలామాదిగోలను నమ్మకూడదు, మాలామాదిగోలకు కుక్కకు బొక్కేస్తూ ఉన్నట్టు అక్కడనే ఉంచాలి, వాళ్ళను మీటింగ్లకు రానియకూడదు లోపలికి అని చెప్తావా? నీ టీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకొని ఏం తమాషా చేస్తున్నావా బిడ్డ? మీరు